అప్పుడే ఈ అమ్మాయి చెప్తుంది చిన్న వయసులోనే ఎవరో పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చేశారని. అలాగా? మందు కొట్టేసి అతను రోడ్లో వెళ్ళినప్పుడు ఎక్కడో యాక్సిడెంట్ అయిందంట. కుటుంబంలో కష్టం ఉందనేసి ఈ అమ్మాయి ఇలా పని చేసుకుంటూ ఉంది. ఈ షీలా మన ఇంటికి వచ్చినప్పటి నుంచి బాగా పనిచేస్తుందని ఉంచా. మన అవుట్ హౌస్లోనే ఉండమని చెప్పా. నాకు పని బాగా చేసి పెడుతుంది. మీరు మంచి పని చేశారు నాన్న. సరే. షీలా, పాయసం చేసావా? నేను చేశాను. అయితే త్వరగా తీసుకుని రా. షీలా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. భోజనం చాలా రుచిగా ఉంది. ఇంత రుచిగా ఉండడం ఎక్కడ నేర్చుకున్నావు? అమ్మ దగ్గరే. ఓ అలాగా. చెప్పండి, మీరెందుకు నన్ను ఇక్కడికి పిలిచారు? ఇలా చూడు షీలా, నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. సరే చెప్పండి. నేను నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. షీలా, నిన్ను నేను ఎప్పుడైతే చూశానో అప్పుడే ప్రేమించడం మొదలుపెట్టాను. ఈ విషయం మా నాన్నగారికి చెప్పలేకపోతున్నాను, కానీ నీకు చెప్తున్నాను. ఇలా చూడు షీలా, నా దగ్గర అన్నీ ఉన్నాయి. లండన్లో డబ్బుంది, కారుంది, బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకవేళ నేను నీకు నచ్చితే అవన్నీ నీకు సొంతమవుతాయి. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. ఇలా చూడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే మీ నాన్నగారు వస్తారు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, కానీ నువ్వు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. నిన్ను ఈ పరిస్థితుల నుంచి బయటపడేసి నీకు మంచి జీవితాన్ని ఇస్తాను షీలా. ప్లీజ్ నన్ను నమ్ము షీలా. ఏంటి, నాకు కాస్త టైం కావాలి. సరే షీలా. నువ్వేం నిర్ణయించుకున్నావు షీలా? నువ్వు అనవసరంగా నీ జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు? మన టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? నువ్వు నాతో రావాలనుకుంటున్నావా లేదా? నీకే అర్థం కావట్లేదు. ఒకవేళ మీ నాన్నకి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు ఊరికనే ఉండరు. ఇంతే, నన్ను మర్చిపో. నేను నా గురించి కాదు, నీ గురించి మాట్లాడుతున్నాను. మన ఇద్దరి గురించి మా నాన్నతో మాట్లాడతాను. ఆయన్ని నేను ఒప్పిస్తాను. కానీ నువ్వు నీ నిర్ణయం ఏంటో చెప్పు. నాతో రాగలవా, రాలేవా? నువ్వు అనుకున్నట్టు ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు? అదంతా నేను చూసుకుంటాను. నువ్వు ఇంకొకసారి ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. నాతో నువ్వు వస్తావా, రావా? కుదరదు. షీలా, ఏంటి ఇలాంటి సమాధానం చెప్తున్నావు? పని మనిషిగా ఉన్న నిన్ను నేను రాణిని చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వేమో వద్దు అంటున్నావు. ఎందుకని? ఇక్కడున్న సమస్యలన్నిటి నుండి నేను బయటపడేయాలని ప్రయత్నిస్తున్నాను. నువ్వెందుకని అర్థం చేసుకోవడం లేదు? కారణం ఏంటి? అసలు మీకు నా గురించి ఏం తెలుసు? సరే, ఏం తెలుసో అది చెప్పు. అన్నిటినీ నేను పరిష్కరిస్తాను. నీకేం కావాలి? చూడు, ఇక్కడ పనిచేస్తుంటే నాకు 10,000 దొరుకుతుంది. దాన్ని నేను నెల నెల ఊరికి పంపించాలి. అక్కడ మా నాన్న అప్పు తీసుకున్నారు. ఆ 10,000 పెట్టే నెల నెల అప్పు తీరుస్తారు. 10 లక్షల అప్పు ఉంది. అంతేనా? 10 లక్షలేనా? నేను నీకు తెచ్చిస్తాను. నువ్వు నీ అప్పులన్నీ తీర్చేసి నాతో పాటు వచ్చేయి. అరే షీలా, ఎక్కడున్నా కొంచెం ఇక్కడికి రా. నా కుర్దా కనపడతలేదు, అది ఎక్కడుంచావో చెప్పు. అలాగేనయ్యా, ఇదిగో వస్తున్నా. త్వరగా తీసుకురామ్మా. ఇప్పుడు నాకేం అర్థమైందో మీకు అదే అర్థమయ్యి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరేం అర్థం చేసుకున్నారు? నాకు అర్థమైంది ఏంటంటే నరేందర్ షీలాని తీసుకొచ్చింది తాను సుఖపడడం కోసమే.
కానీ ఈ షీల రిషబ్ని ఇష్టపడటం మొదలుపెట్టింది. కానీ ఇద్దరికి ఇప్పుడు ఒక్కతే కావాలి. దీని తర్వాత ఏం జరగబోతుందో చూద్దారండి. నాకైతే తెలియదు, మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఏంటి బాబు, భోజనం ఎలా ఉంది? భోజనం చాలా రుచిగా ఉంది నాన్న. ఇంటి భోజనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? బాబు, చాలా రోజుల తర్వాత మనం ఇంటి భోజనం తింటున్నాం. ఈ భోజనం చాలా రుచిగా ఉంది నాన్న. షీలా, చపాతీ తీసుకురా. ఇదిగో తీసుకుని వస్తాను అయ్యగారు. వాడికి పెట్టమ్మా. తినరా. చాలు చాలు. నువ్వు చేసే వంట మా అబ్బాయికి బాగా నచ్చింది. వంట నిజంగా చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. మీరు తిన్నారా? మళ్ళీ తింటాను. హలో రామకృష్ణ గారు, కొంచెం ఉండండి, నేను వచ్చేస్తున్నా. బయలుదేరాను, వస్తున్నా. సరే, ఓకే, మీరు తినండి, నేను బయలుదేరతా. నేను మీటింగ్కి వెళ్ళి వస్తాను. అలాగే నాన్న. నువ్వేం నిర్ణయం తీసుకున్నావు? మీ నాన్న ఎప్పటికీ మనిద్దరిని ఒకటి కానివ్వడు. అంటే? ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను ఇష్టపడుతున్నారు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను నిజమే చెప్తున్నాను. ఒకవేళ నమ్మకం లేకపోతే 1 గంటకు లేచి మమ్మల్ని చూడు. 1 గంట తర్వాత? ఈరోజు రాత్రి 1 గంట తర్వాత? షీలారాణి, షీలారాణి, లెగవే. లెగమన్నాను. ఈరోజు వద్దు, ఈరోజు లెగమని చెప్తున్నానుగా. నేను ఇవాళ చాలా మూడ్లో ఉన్నాను. నాన్న నీచమైన పని చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. ఈ రోజు మీరు నా ముందు దొరికిపోయారు నాన్న. షీలా, నేను బయటికి వెళుతున్నా, అర్థమైందా? నువ్వా? నువ్వెందుకు ఇదంతా భరిస్తున్నావు? నీకు కావాల్సింది డబ్బే కదా, నేను తీసుకొచ్చి నీకు ఇస్తాను. నీకు ఎంత అప్పున్నా మొత్తం నేను తీర్చేస్తాను. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదు, నేను కక్ష సాధించాలనుకుంటున్నాను. అది ఒకవేళ నేను కక్ష సాధించకపోతే నాకు సంతోషమే దొరకదు. ఇలా నేను నీకోసం ఏమైనా చేస్తాను. చెప్పు, ఏం చేయాలో చెప్పు. ఇతను చాలా రోజుల నుంచి నన్ను హింసిస్తూనే ఉన్నాడు. నేను ఇతన్ని ప్రాణాలతో ఉంచకూడదు. ఒకవేళ ఇతన్ని నేను ప్రాణాలతో ఉండనిస్తే అప్పుడు నేను ఊపిరి ఉండగానే చనిపోతాను. సరే, నీకోసం నేను డబ్బు తీసుకొస్తాను. లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. ఇదిగో డబ్బు, ఇది తీసుకెళ్ళి నీ రూమ్లో పెట్టుకో. నిన్ను నేను రాత్రికి కలుస్తాను. షీలా కోసం రిషబ్ తన నాన్నే చంపేస్తాడా, లేదంటే వాళ్ళ నాన్న కావాలని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడా? దీని తర్వాత కథలో ఏం జరుగుతుంది? రిషబ్కి షీలా దక్కుతుందా, లేదా వేరే ఏదైనా జరుగుతుందా? ఇదంతా కొద్ది సమయంలో మనకు తెలుస్తుంది. కానీ ఆ కొద్ది సమయం చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది, చూడండి. షీలా, ఇలా చూడు, నాకు నీ సమాధానం కావాలి. అదేంటంటే, ఏంటంతలా ఆలోచిస్తున్నావు? సమాధానం చెప్పు. నీకోసం నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను.
ఆ, అది న- నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ మన ఫ్యూచర్ ఏంటి? షీలా, నువ్వు దేని గురించి కంగారు పడకు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏం జరిగినా సరే నేను నిన్ను ఇక్కడి నుంచి ఖచ్చితంగా తీసుకువెళ్తాను. అలాగే. నేను కాస్త ఆలోచించాలి. ఇంకా ఆలోచిస్తున్నావా? ఆలోచించాల్సింది నువ్వు కాదు, నిన్ను ఇక్కడి నుంచి ఎలా తీసుకువెళ్లాలా అని నేనే ఆలోచించాలి. ఏంటి, అర్థమైందా? సరే. షీలా